ప్రైజ్ ది లార్డ్ అండి. సత్యసువార్త ప్రకటన ఛానల్ చూస్తున్న సహోదరులకు సహోదరులందరికీ కూడా యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. వాక్య ధ్యానం నిమిత్తం ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము మరియు 7వ వచనము. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో యేసు ప్రభుల వారు దేవుడై ఉండి ఆ పరమును వీడి మనుష్య కుమారుడిగా భూమి మీద అవతరించి సమస్త మానవాళిని వారి పాపము నుండి శాపం నుండి విడుదలనివ్వడం కోసం, త్రోసివేయబడినటువంటి జనమైనటువంటి మన కోసం, మరి నశించిపోతున్నటువంటి మన కోసం యేసు ప్రభుల వారు ఆ కలువరి శిలువలో మనకు బదులుగా మన పాపములను తన మీద వేసుకొని ఆ కలువరి శిలువలో ప్రాణమిచ్చి మనకు విమోచన, రక్షణ, విడుదలను ఇచ్చారు. ఆమేన్. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసయ్య ఇచ్చిన రక్షణకు, విమోచనకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. ఈ విన్న వాక్యం మన వినికిడిలో దీవించబడలాగున ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైనటువంటి మా ప్రియ తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, మీరు దేవుడై ఉండి మా కోసం భూమి మీదకి వచ్చి నాయన మమ్మల్ని విడిపించడం కోసం, రక్షించడం కోసం, పాపముల నుండి విమోచన ఇవ్వడం కోసం నాయన మీరు నాయన ప్రాణం ఇచ్చి ఆ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధిగా చేసిన దేవా స్తోత్రం నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తమను తాము తగ్గించుకొని నాయన ప్రార్థిస్తుండగా వారికి రక్షణ, మారు మనసు ఇచ్చి వారిని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని అంతా కూడా నీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. ఆర్థికంగా, భౌతికంగా మాకు మేలు చేయమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమును స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. సత్యస్వార్త ప్రకటన ఛానల్ చూస్తున్నటువంటి అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి.